షేక్ మొయినుద్దీన్ గారు, ఏంటి సాయికృష్ణ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్థాయికి మించి ఉద్యమించాలని అనుకుంది, ఇష్యూకు ఒక కులం రంగును పూసేందుకు సాయశక్తుల ప్రయత్నం చేశారు, వర్కౌట్ కాలేదు. ఏంటి ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? శ్రీశైలం గారు, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, డిబేట్ ఉన్న పెద్దల నమస్కారాలు. కులం రంగు పూయాలి, మతం రంగు పూయాలి అనే ఉద్దేశం వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. నిన్న కాపుల మీటింగ్ కూడా జరిగింది, ప్రధాన అజెండా సాయికృష్ణ వ్యవహారం. మీరందరూ యాక్సెప్ట్ చేయాలి. అంటే జరిగినటువంటి ఉదాంతాన్ని రాజకీయ కోణంలో మీకు ఇష్టం వచ్చినట్టు ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు కన్వర్ట్ చేస్తే మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏమవుతుంది? రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రశ్నించేటటువంటి టైం ప్రతిపక్షాలకు లేదు, ఏమవుతుంది? కుల సంఘాలు, మత సంఘాలు, కుల ప్రాతిపదిక విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధమే లేదు. ఇప్పుడు మీరు చెప్పారు శ్రీశైలం గారు, ఏదైతే ఇప్పుడు కాపు సంఘాలు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్, అటువంటి మీటింగులు ఎన్నో బలిజ సంఘాలు పెట్టుకున్నారు, రెడ్డి సంఘాలు పెట్టుకున్నారు, చౌదరి సంఘాలు పెట్టుకున్నారు, ముస్లిం సంఘాలు పెట్టుకున్నారు, బీసీ సంఘాలు పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు మీటింగ్ పెడితే కడుపులు మంట ఎందుకు? దాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు ఎందుకు ఈ విషయాలు వస్తున్నాయి బయటికి? కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిపోయింది. చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? చెప్పిన వాగ్దానాలు చేయలేకపోతున్నారు, చేసిన ఎటువంటి దాని ప్రయోజనం బయటికి రావడం లేదు. మేము చేసినాము, దాన్ని చేసినాం, ఏదో ఒక విధంగా యాక్షన్కు డైవర్షన్ చేయాలి, ఆ విషయాన్ని డైవర్షన్ చేసే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత జరుగుతూ ఉంటే ఒక మనిషి హత్య చేస్తే ఎంతవరకు సమంజసము? అంటే ఇక్కడ రాజ్యాంగం ఎక్కడికి పోయింది? ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోయింది? అంటే ఇక్కడ మీకు ముఖ్యంగా హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఎందుకు చేయడం లేదు హోమ్ మినిస్టర్ రాజీనామా? ఎడ్యుకేషన్ మీటర్ రాజీనామా చేయరు. ఎడ్యుకేషన్ మీటర్ పేపర్ అంటే డిఎస్సీలో దగా జరిగినా, ద్రోహం జరిగినా, అవినీతి జరిగినా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయరు. ఇక్కడ వచ్చేసి మర్డర్లు జరిగినా, హత్యలు జరిగినా, ఏమి జరిగినా హోమ్ మినిస్టర్ గారు కనీసం మాట్లాడరు, రాజీనామా చేయారు. అంటే వీళ్లకు నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ అనే పదాలకు అర్థము తెలియదు. ప్లీజ్ అలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి. ఏకవచనం వర్డ్స్ డిబేట్ లో యూజ్ చేయకండి. కరెక్టే సార్. ఇటువంటి అంటే వీళ్లకు ఇటువంటి విషయాలు బయటికి రావు. అంటే ఎందుకు వీళ్ళు ఉన్నారు? దేని గురించి ఇవన్నీ? ఈరోజు సాయికృష్ణ చనిపోయాడు. అదే మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని బయటికి తీసుకురాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు మృతుడి ఇంటికి వెళ్ళకపోతే ఆ విషయమే బయటికి వచ్చేది కాదు. 40 రోజులు ఈ కేసులు పెండింగ్లో ఉంది. అంటే మే 23వ తేదీన అతను చనిపోయాడు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మృతుడి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను పరామర్శించిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు ప్రభుత్వంలో కదలికి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా తీసుకురండి సాయికృష్ణ అమ్మ నా దగ్గరకని. ఆమె ఉండి నాకు అన్ని న్యాయం చేశారు, న్యాయం చేశామను. న్యాయం ఏంటి? మృతుడి కోర్టులో హాజరుపరిచారా? ఏ విధంగా చనిపోయారు చెప్పారా? మృతుడు ఒకవేళ చనిపోయి ఉంటే మృతదేహం తల్లికి ఇచ్చారా? ఏంటి న్యాయం అంటే? అయ్యా సార్, ఈ విషయంలో కేవలము సిఐ నాగరాజే కాదు, పెద్ద తలకాయలు ఇందులో ఉన్నారు. కోట్లాది రూపాయల డబ్బులు అటు నుంచి ఇటు మార్పిడి జరిగింది. ఆ డబ్బు ఆర్థిక వ్యవహారాల్లోనే ఈ మృతుడిని చంపడము జరిగింది అనేది సత్యము. ఇదే విషయాన్ని 5-6 రోజుల ముందు కూడా ఒక డిబేట్ కూడా ప్రస్తావించాను. 1 కోటి 2 కోట్లు కాదు, కనీసము 200 కోట్ల రూపాయల పైనే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, భూ ఆక్రమణ కానీ, దోచుకోవడం కానీ, బెదిరింపులు కానీ, ఏదైతే వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడంలో కానీ ఈ సిఐ నాగరాజు, మృతుడు సాయికృష్ణ ఇద్దరు భాగస్వాములే అంటున్నారు. చాలా కేసులు ఉన్నాయి. క్రిమినల్ అతనిని అవును ఉండొచ్చు. క్రిమినల్ చంపే అధికారం ఉందా మన దేశంలో? కసబ్కే న్యాయ రక్షణ కల్పించినటువంటి దేశము మనది. డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం పరిణ వెళుతున్న దేశంలో
ఒక కసబ్కే ఎవరో పాకిస్తానీ, ఇక్కడ భారతదేశంలో ఎంతో మంది చంపిన నరహంతకుడు. అటువంటి నరహంతుడికి న్యాయపరమైన చట్టపరమైన వెసులుబాటు కల్పించేట్టు మన దేశము ఒక యువకుడిని రౌడీ షీటర్ అని అదే నిదాన్ని తీసి క్రూరంగా హింసించి చంపడం ఎంతవరకు న్యాయము? ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. రావాలి ప్రజల్లో చైతన్యం. షేక్ మొయినుద్దీన్ గారు మళ్ళీ వస్తాను. అంకం చౌదరి గారు, అసలు సాయి కృష్ణ వ్యవహారంలో సాయి కృష్ణను పోలీస్ స్టేషన్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఏమొచ్చినాయి? నాగరాజు గారు